హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. లాంగ్ వీడియోస్ చేసి చాలా రోజులు అయిపోయిందండి. రీసెంట్గా నేనైతే ఈ ఆరెంజ్ థీమ్లో ఇయర్ రింగ్స్, సెంటర్ క్లిప్, హెయిర్ బ్యాండ్ అయితే మేకింగ్ చేశాను. అయితే ఇవన్నీ ఎలా మేకింగ్ చేశానో క్లియర్గా చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే మన దగ్గర కార్డ్బోర్డ్ కానీ ఏదైనా అట్టపెట్టి ఉంటుంది కదా, దాంతో స్క్వేర్ షేప్లో అయితే కట్ చేసుకున్నాను షేప్ కోసం. తర్వాత ఈ స్క్వేర్ షేప్ని OHP షీట్ మీద అయితే డ్రా చేస్తున్నాను, ఇలా వీడియోలో చూపించినట్లు. స్క్వేర్ షేప్ అయితే డ్రా చేసిన తర్వాత అదే షేప్లో షేప్ అవుట్స్ లేకుండా గ్లూ అయితే ఒకసారి అప్లై చేస్తున్నాను. సేమ్ ఎలా అయితే గ్లూ అప్లై చేశానో సేమ్ దాని మీదే స్టోన్ చైన్ అయితే స్టిక్ చేసుకోవాలి. ఇది నార్మల్ వైట్ స్టోన్ చైన్ కాదండి, రెయిన్బో స్టోన్ చైన్ అనమాట. అంటే మనకి ఇది స్టోన్ చైన్ ఎలా అంటే రెయిన్బో థీమ్లో కనిపిస్తుంది, బాగుంటుంది లుక్. షేప్కి తగ్గట్టు ఎంత కావాలంటే అంత స్టోన్స్ స్టిక్ చేసి ఎక్స్ట్రా ఉంటే అడ్జస్ట్ చేసుకొని కట్ చేసేస్తున్నాను. స్టోన్కి మధ్యలో గ్యాప్ లేకుండా దగ్గరగా స్టిక్ చేశాను అనమాట. ఇప్పుడు ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే కట్ చేసుకొని అలా అడ్జస్ట్ చేస్తున్నాను వీడియోలో చూపించినట్లు. ఇలా అడ్జస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి గ్లూ అయితే అప్లై చేయాలి మొత్తం చుట్టూ కూడా. నెక్స్ట్ ఏంటంటే ఈ వైట్ కుందన్స్ ఉన్నాయి కదా, ఐ షేప్ కుందన్స్ని, ఇవి స్మాల్ సైజ్ అనమాట. వీటిని వీడియోలో చూపించినట్లు 1 by 1 అయితే స్టిక్ చేసుకుంటూ వచ్చాను. ఈ కుందన్స్ ఏంటంటే స్ట్రైట్గానే కాకుండా కర్వ్ ఉన్న దగ్గర కూడా బాగా స్టిక్ చేసుకోవాలి వీడియోలో చూపించినట్లు. కుందన్కి మధ్యలో గ్యాప్ ఎక్కువ లేకుండా అలా స్టిక్ చేసుకోవాలన్నమాట. ఇదే మోడల్లో చాలా కలర్స్ ఇయర్ రింగ్స్ అయితే చేసుకోవచ్చు మనం. కానీ మా సిస్టరు వైట్ అండ్ ఆరెంజ్ థీమ్లో కావాలన్నది తన డ్రెస్కి మ్యాచింగ్, సో అందుకోసం అని చెప్పి ఇలా అయితే మేకింగ్ చేస్తున్నాను. ఇప్పుడు 2 లైన్స్ కంప్లీట్ అయ్యాయి కదా, ఇప్పుడు ఫైనల్గా లాస్ట్ లైన్ కూడా స్టోన్ చైన్ అనమాట. ఈ రెయిన్బో చైన్ స్టిక్ చేస్తున్నాను. నిజంగా ఇయర్ రింగ్స్ అయితే చాలా ఉన్నట్టు అయ్యాయి, నాకైతే చాలా బాగా నచ్చాయి. కావాలంటే ఇంకా ఈ రెయిన్బో చైన్కి బదులు బీడ్స్ చైన్ కానీ సింగిల్ కుందన్స్ కానీ ఇలా ఏ ప్యాటర్న్ అన్నా యూజ్ చేయొచ్చు. స్టోన్స్ స్టిక్ చేయడానికి అయితే నేను స్టోన్ చైన్ ముందుగా మెజర్ చేసి ఉంచుకోలేదు, డైరెక్ట్ చైన్తోనే అలా స్టిక్ చేస్తున్నాను. ఎంతవరకు కావాలంటే అంతవరకు స్టిక్ చేసి లాస్ట్లో కట్ చేస్తున్నాను అనమాట. ముందే కట్ చేసి ఉంచిన చైన్ ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ అలా అడ్జస్ట్ చేయాలి కదా, అందుకోసం అని చెప్పి ఇలా చేస్తానన్నమాట. ఇప్పుడు బాటమ్ పార్ట్ అయితే అయ్యింది. సేమ్ ఇలాగే ఇదే మెథడ్లో సేమ్ సెకండ్ ఇయర్ రింగ్ కూడా మేకింగ్ చేశాను. ఈ రెండు ఇలా మేకింగ్ చేసి డ్రైయింగ్ కోసం అయితే ఉంచాను. నేనైతే నైట్ టైమే కదా చేస్తానన్నాను, చేసి అలా ఉంచాను డ్రై అవ్వడానికి. ఇప్పుడు ఏంటంటే స్టడ్స్ అయితే మేకింగ్ చేస్తున్నాను. స్క్వేర్ షేప్ కుందన్స్ ఉంటాయి కదా వైట్వి, అవి స్టిక్ చేశాను. ఇదే ప్యాటర్న్ అయితే ఇందులో స్టడ్ ఇయర్ రింగ్స్ అయితే ప్రీవియస్ వీడియోస్లో అయితే చూపించాను. సేమ్ సెంటర్లో స్క్వేర్ షేప్ కుందన్ నుండి చుట్టూరు స్టోన్ చైన్ వచ్చి మెథడ్ సేమ్ అదే ప్యాటర్న్ అనమాట. ప్రాసెస్ అయితే చాలా సింపుల్. ఎవరికైనా మేకింగ్ చేసుకోవాలంటే తక్కువ మెటీరియల్తో ఈజీగా మేకింగ్ అయితే అయిపోతుంది. ఈ స్టడ్స్కి ఏంటంటే 5 స్టోన్స్ ఒక సైడు, 4 స్టోన్స్ ఒక సైడు అన్నట్టు కట్ చేసి ముందే ఉంచుకున్నాను అనమాట. ఇప్పుడు డైరెక్ట్గా స్టిక్ చేస్తున్నాను. అలా రెండు మేక్ చేసి డ్రైయింగ్ కోసం అయితే OHP షీట్ని ఇలా డిజైన్ అయితే కట్ చేసుకున్నాను. షేప్ అవుట్స్ లేకుండా క్లియర్గా కావాల్సిన మెటీరియల్ అంతా ఇక్కడ ఇలా పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడే అసలు వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది. పిన్స్ ఉంటాయి కదా, వాటిని కూడా ఎంత కావాలో అంత కట్ చేసి ఉంచుకున్నాను. ఇప్పుడు స్టడ్ని అయితే స్టిక్ చేస్తున్నాను. వ్యాక్స్ షీట్ ఉంటుంది కదా, దాన్ని కూడా షేప్లో కట్ చేశాను. ఇలా కట్ చేసి ముందు స్టడ్ని అయితే స్టిక్ చేసి తర్వాత పైన టాప్ పార్ట్ని అయితే స్టిక్ చేస్తున్నాను. అయితే అటాచ్మెంట్ కోసం అయితే మధ్యలో మనం ఒక ఐపిన్ అయితే పెట్టాలి, దాన్ని కూడా స్టిక్ చేస్తాను, వీడియోలో చూడండి. గ్లూ అయితే ఎక్కువగానే యూజ్ చేస్తున్నాను, కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి కదా అని చెప్పి. అయితే ఈ స్క్వేర్ షేప్ ఉన్నదాన్ని నేను ఇలా కైట్ షేప్లో అయితే స్టిక్ చేస్తున్నాను. ఇదిగోండి, ఈ ఐపిన్ అయితే ఇలా నుంచోపెట్టి దీనిపైన ఈ ప్యాచ్ని అయితే స్టిక్ చేశాను. ఇలా సేమ్ ఇదే విధంగా 2 ప్యాచులకి కూడా స్టిక్ చేసి డ్రైయింగ్ కోసం వీటిని పక్కన పెట్టాను. ఇవి ఎంత బాగా డ్రై అయితే అంత బాగా స్ట్రాంగ్గా అవుతాయి అన్నమాట. అందుకోసమే నేను ఎక్కువ డ్రైయింగ్కి టైం ఇస్తాను. తర్వాత ఎక్స్ట్రాస్ ఉంటే వ్యాక్స్ షీట్ కూడా ఎక్స్ట్రాస్ కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ డిజైన్ ఉంది కదా, ఈ స్క్వేర్ షేప్ డిజైను, ఇది కూడా తీసుకొని దీనికి కూడా ఐపిన్స్ని అయితే స్టిక్ చేస్తున్నాను. బీడ్స్ అటాచ్ చేసాం కదా,
అందుకోసం అని చెప్పి పైన 2 హ్యాంగ్ చేయడానికేమో ఒక ఐ పిన్ని, కిందన బీడ్స్ స్టిక్ చేయడానికి ఒక పిన్నిని అయితే స్టిక్ చేస్తున్నాను. కింద స్టిక్ చేసే వాటికి ఏంటంటే ఐ పిన్స్ ఒకవైపు హుక్స్ ఉంటాయి సరిపోతుంది. కానీ పైన స్టిక్ చేసేదానికి 2 వైపు కూడా హోల్డ్ చేసి ఉండాలన్నమాట. ఇప్పుడు ఈ పిన్స్ అన్నింటినీ కూడా అలా వీడియోలో చూపించినట్లు స్టిక్ చేసుకోవాలి. ఇవి స్టిక్ చేసి పైన వ్యాక్స్ షీట్ని స్టిక్ చేసి డ్రైయింగ్ ఉంచేయాలి. ఫైనల్గా వీటన్నింటినీ అటాచ్ చేసేయడమే. బీడ్స్, హుక్స్ అన్నీ అటాచ్ చేసేస్తే మనకి బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అయితే మేకింగ్ అయిపోతాయి. ఇవి నైట్ టైం వేర్ చేయాలి కానీ పార్టీలో మంచి గ్రాండ్ లుక్ని అయితే క్రియేట్ చేస్తాయి. మరి వీడియోలో కంటే న్యాచురల్గా ఇంకా చాలా బాగున్నాయి ఇవైతే. నెక్స్ట్ ఈ జడబిల్లని కూడా మేకింగ్ చేశాను వైట్ అండ్ ఆరెంజ్ థీమ్లోనే. ఇది కూడా చూపిస్తాను మీకు. ఇది కూడా చాలా అంటే చాలా బాగా టర్న్ అవుట్ అయింది. నెక్స్ట్ హెయిర్ బ్యాండ్ ఒకటి మేకింగ్ చేశాను. ఇది కూడా వైట్ అండ్ ఆరెంజ్ థీమ్లోనే. ఇది కూడా ఎలా మేకింగ్ చేశానో ఈ వీడియోలో చూపిస్తాను. ఇలా అన్నీ ఒకే థీమ్లో చేసుకుంటే భలే ఉంటాయి కదా చూడడానికి, వేర్ చేయడానికి కూడా. నాకైతే అలానే అనిపిస్తుంది. మరి నెక్స్ట్ జడబిల్ల మేకింగ్ అయితే చూపిస్తున్నాను. ఈసారి MDF మీద వర్క్ చేస్తున్నాను. OHP మీద చేసేదాన్ని. దానికంటే దీని మీద చేస్తే కొంచెం టైం సేవ్ అవుతుంది అనిపించింది. నెక్స్ట్ స్ట్రాంగ్గా కూడా ఉంటుంది కదా, సేల్ చేయడానికి కూడా బాగుంటుంది. అయితే బీడ్స్ చైన్ అయితే ఇలా సర్కిల్ చుట్టూ స్టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ సిరామిక్లో డ్రాప్ షేప్ అన్నమాట. స్క్వేర్ షేప్, రౌండ్ షేప్ చాలా ఉంటాయి కదా. నేనైతే డ్రాప్ షేప్ స్టిక్ చేసి దానికి పెటల్స్ లాగా అటు ఇటు హాఫ్ మూన్ కుందన్స్ని అయితే స్టిక్ చేస్తున్నాను. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే చూపిస్తున్నాను అనమాట. యాక్చువల్గా ఇదైతే లోటస్ థీమే. అయితే లోటస్కి అన్నీ కూడా గ్రీన్ అండ్ పింక్ యూస్ చేస్తున్నారు. సరే నేను కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పి ఇలా వైట్ అండ్ ఆరెంజ్లో అయితే ప్యాటర్న్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇలా సర్కిల్ అంతా కంప్లీట్ అయిన తర్వాత బార్డర్ కూడా బీడ్స్ చైన్నే స్టిక్ చేస్తున్నాను. ఎడ్జెస్ కొంచెం అటు ఇటుగా ఉన్నాయి. అందుకోసం అని చెప్పి కరెక్ట్గా ఎడ్జ్ మీదే బీడ్స్ చైన్ ఉండేటట్టు అలా సర్కిల్ అంతా కూడా అడ్జస్ట్ చేస్తున్నాను అనమాట. HP మీద డిజైన్ చేస్తే డిజైన్ చేసి మళ్ళీ దాన్ని కట్ చేసి తర్వాత దాన్ని సాల్డరింగ్ చేసి ఇలా చాలా మెథడ్సే ఉంటాయి. దానికన్నా ఇది కొంచెం బాగుందనిపించింది. ఈ షేప్ క్లిప్స్ అయితే మనకి వేర్ చేసినట్టు కూడా తెలీదు. చాలా అంటే చాలా బాగుంటాయి. చూడండి ఫైనల్ లుక్ ఇది. ఇదిగోండి ఇవన్నీ కూడా నేను రీసెంట్గా మేక్ చేసిన హెయిర్ పిన్సే. నెక్స్ట్ ఏమో హెయిర్ బ్యాండ్ అనమాట. హెయిర్ బ్యాండ్ మేకింగ్ కోసం అయితే ఇలా ముందే ప్రిపేర్ చేసి ఉంచుకున్నాను. హెయిర్ బ్యాండ్కి MDFని ఇలా క్లిప్తో ఇలా స్టిక్ చేసి ఉంచాను అనమాట. యాక్చువల్గా ఏంటంటే 2 క్లిప్స్, 2 హెయిర్ బ్యాండ్స్, 2 శారీ పిన్స్ అన్నీ ఒకేసారి మేక్ చేద్దామని అలా పెట్టుకున్నాను. అయితే ఒకే కలర్ కాంబినేషన్లో ఉన్నాయన్నీ ఒకేసారి చూపిస్తున్నాను అనమాట. అయితే బ్యాండ్ మేకింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇదంతా కూడా హాఫ్ మూన్ కుందన్స్తోనే అనమాట. ఈ బ్యాండ్ అంతా ఆరెంజ్ కలర్ హాఫ్ మూన్ కుందన్స్ని ఇలా MDF మొత్తం సర్కిల్ అంతా కూడా స్టిక్ చేసుకున్నాను. ఇలా సర్కిల్ అంతా కూడా హాఫ్ మూన్ కుందన్స్ని స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అడ్జస్ట్ చేసుకుంటున్నాను అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని. ఇప్పుడు లోపల MDF అంతా కూడా కంప్లీట్గా గ్లూ అప్లై చేసేసాను మొత్తం. ఎందుకంటే ఇంకా 1 by 1 స్టిక్ చేసుకుంటూ వద్దామని చెప్పి ఇలా అప్లై చేసి వీడియోలో చూపించినట్లు ఒకదాని తర్వాత ఒకటి అలా స్టిక్ చేసుకుంటూ వచ్చాను. సెకండ్ లైన్ ఆఫ్టర్ తర్వాత సెంటర్లో కూడా అంతే సేమ్ ఇదే మెథడ్లో మొత్తం ప్యాచ్ అంతా కూడా స్టిక్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్టిక్ చేసేటప్పటికి మనకి బ్యాండ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సెంటర్లో కొంచెం హైలైట్ చేయడానికి మట్టి వైట్ కుందనైతే స్టిక్ చేశాను. ఈ 3D షేప్ ఐటమ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఇందులో హెయిర్ బ్యాండ్స్ అయినా, క్లిప్స్ అయినా, ఏమైనా సరే బ్యాంగిల్స్ అయినా చాలా అంటే చాలా బాగా కనిపిస్తున్నాయి నిజంగా. ఇదిగోండి ఫైనల్గా మనకి హెయిర్ బ్యాండ్ అయితే మేకింగ్ కంప్లీట్ అయింది. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది. సేమ్ ఒకే థీమ్లో ఉన్న ఇయర్ రింగ్స్, క్లిప్ అండ్ బ్యాండ్ మీకైతే మేకింగ్ చూపించాను. అయితే వేరే ఇయర్ రింగ్స్ కూడా ఒకటి మేకింగ్ చేశాను. అది కూడా చూపిస్తాను. సింపుల్గా చూసేయండి. HP తీసుకొని ఈ కుందన్స్ ఉన్నాయి కదా రెక్టాంగిల్ కుందన్స్ని, వీటిని వీడియోలో చూపించినట్లయితే స్టిక్ చేయాలి. ఇవైతే చాలా ఈజీ, ఈజీగా మేకింగ్ అయితే చేసుకోవచ్చు. ఇది స్వస్తిక్ షేప్లో ఉంటుంది. అంటే 2 కుందన్స్ పైకి ఉంటే 2 కుందన్స్ ఇలా కింద వైపుకి
ఉన్నాయి. సేమ్ ఆల్టర్నేట్గా 4 సైడ్స్ స్టిక్ చేసుకోవడమే. ఈ ఒక ప్యాచ్ అయితే మీకు చూపిస్తున్నాను. ఇలా మేక్ చేసుకొని వీటిని బాగా డ్రై ఉంచి తర్వాత మనం బీడ్స్ని అయితే అటాచ్ చేసుకోవడమే. ఇదిగోండి ఒకసారి అయితే అడ్జస్ట్ చేస్తున్నాను చూడండి. ఇలా టోటల్గా 4 సైడ్స్ ఈక్వల్గా ఉండాలి. ఇలా మేక్ చేసుకున్నాక మనకి ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. ఇవి చాలా అంటే చాలా బాగున్నాయి. ఇవైతే సేల్ చేయడానికి కాదు, నా కోసమే మేక్ చేసుకున్నాను, నా డ్రెస్కి మ్యాచింగ్. నేను మేకింగ్ చేసిన ఈ ఐటమ్స్లో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.